చాలామంది ఇంట్లో స్నానం చేసి వస్తాం కదా, గుళ్ళో కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే గుళ్ళో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఇంట్లో స్నానం చేసి బయట తిరిగి దుమ్ము ధూళి పైగా చెప్పులు వేసుకుంటాం. దీనివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ గుళ్ళో ఉన్న పాజిటివ్ ఎనర్జీని డిస్టర్బ్ చేయకూడదు. అందుకనే కాళ్ళు కడుక్కొని రావాలి. కాళ్ళు కడుక్కోవడం వెనకాల ఒక సైంటిఫిక్ అంతేకాకుండా శాస్త్రీయ రీజన్స్ కూడా ఉన్నాయి. శాస్త్రీయ రీజన్కి వచ్చేటప్పటికి మనం కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ చల్లటి నీళ్ళు మనకు తగలటం వల్ల మనం పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీ బాగా తీసుకోగలుగుతుంది. ఇంకా సైంటిఫిక్ రీజన్కి వస్తే మనం సైన్స్ ప్రకారంగా కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల, చల్లటి నీళ్ళతో కాళ్ళు కడుక్కోవడం వల్ల మన బ్రెయిన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ప్రతి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుంటున్నారా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఎవరైనా కాళ్ళు కడుక్కోకపోతే వాళ్ళకి రీజన్ని చెప్పి కాళ్ళు కడుక్కోమని చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే సాధన సత్వాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధనాత్ సాధ్యతే సర్వం.